ఇక ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తనను గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి టి కిరణ్ ప్రజలను కోరారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రిగా ఉన్న సమయంలో గ్రామానికి పైప్ లైన్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని, అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు? కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు నిలబడ్డ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ జిల్లాలో వాళ్ళు ఎన్నడూ పని చేసింది లేదు. ఎవరు ప్రజల ముఖం కూడా వాళ్ళు చూసిన వాళ్ళు కాదు. పెద్ద పెద్ద మీటింగ్లు కోట్లు ఖర్చు పెట్టి మిమ్మల్ని అందరినీ బండ్లలో ఎక్కించుకపోయి మీటింగ్లు పెట్టి మాటలు చెప్తారు తప్పితే వాళ్ళు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఏ ఊరికి వాళ్ళు ఏం చేసింది లేదు. ఈ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు అరుణమ్మ గెలిచినప్పుడు కానీ, ఓడినప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా అమ్మ మా గ్రామానికి ఇది లేదు, ఇగో ఈ తాగునీళ్ళు లేవు, ఈ పైప్ లైన్ కావాలా, ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలా, లేదు మా ఊరికి బాట కావాలా, ఇగో ఈ పని ఉంది మా ఊర్లో అంటే ప్రతి ఒక్కరికి సహకారం చేసి ఆ రోజు జిల్లా మంత్రిగా మీ అరుణమ్మ పనిచేసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో వ్యాధులు ఉన్నది ఈ జిల్లాలో పుట్టిన గిన్నె పక్కన ధనవాడలు నా పుట్టిల్లు అందరికి తెలుసు. మీకు అందరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవతల కలవ గుర్తుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఈడ మన ఇంటికి వచ్చి మననే మాటలని మననే తిట్టి బండ్ల మీద కింద వేసి తక్కువ